జిలుగు విత్తనాలు దొరకవనే ఉద్దేశంతో రైతులు లైన్లు కడుతున్నారు. జిలుగు పచ్చి రొట్టెగా, పిల్లి పెసర కూడా పచ్చి రొట్టెగా పనిచేస్తుందని, దీనితో భూమి సారవంతం అవుతుందనే ఉద్దేశంతో రైతులు అధిక సంఖ్యలో రావడం వలన జిలుగు బస్తాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువలన ఇంకా తెప్పించి తమకు రైతులకు అందచేయాలని, వీలైనంత తొందరలో తెప్పించి రైతులకు అందచేయాలని రైతులు కోరుకుంటున్నారు. నా పేరు సంజీవరావు. నేను నిట్టూరు గ్రామం నుంచి వచ్చిన. అయితే నాకు కౌలుకు మాది నిమిత్తమును 15 ఎకరాల భూమి ఉన్నది. అయితే నువ్వు ఎన్ని పాస్బుక్లు తీసుకొచ్చినా కానీ, నువ్వు కౌలుకి చేసేటైనా నీ తీసుకొచ్చినా కానీ 2 బస్తాలు ఇస్తాం, అంతకు మించి ఇయ్యమని అన్నది. దాని గురించి గొడవ కూడా జరిగింది. ఇప్పుడు ఎందుకు ఇయ్యరని అంటే మేము ఇయ్యం అని అంటున్నారు, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు 5 బస్తాలు అవసరం ఉంటే నాకు 4 రాశారు. 5 అనగంటే ఏమన్నా అంటే పలసాదాలు కోరి సరిపోయవచ్చు, దాన్నే సరిపెట్టుకోరి అని అంటున్నారు. అయితే గత ప్రభుత్వ కాలంలో మాత్రం రేట్ అనేది చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు 1130 రూపాయలు ఒక బస్తా, 30 కిలోల బస్తా ఉన్నది. అది సబ్సిడీ తగ్గించి ఇస్తారా, మరి సబ్సిడీతో ఇస్తారా అనేది తెలియట్లేదు మాకు. వచ్చినాం, మాది శీఘ్రాయ విలేజ్. మొన్న వస్తే లైన్కి నిలబడితే 180 బస్తాలు వచ్చినాయి. ఆ రోజు ఉండి పోయినాం. మళ్ళీ ఈరోజు గ్రూప్లో పెట్టి, వ్యవసాయ గ్రూప్లో పెట్టి ఈరోజు మళ్ళీ 2 బస్తాల కోసం వచ్చినాం. లైన్ బాగానే ఉంది, ఏ టైం అవుతుంది తెలియదు. అంటే జీలుగు విత్తనాల కోసం అంటే ఇప్పుడు పత్తి జీలుగు విత్తనాలు దొరకలేవు మరి ఇప్పుడు అసలు? ఇప్పటికీ 15 రోజులు ఏమైంది తిరగబట్టి, 15 రోజులు అయితే తిరగబట్టి ఇదివరకు అయితే మాకు ఇచ్చింది లేదు. ఏంటిదా ఇది? దేనికోసం ఇది? ఏం విత్తనాలు? జీలుగు విత్తనాలకి కింద దొరకలేవా జీలుగు విత్తనాలు? పత్తి విత్తనాలు లెక్కలు అయినట్టు కదా. చెప్పలేదు తిరిగానే వచ్చి అక్కడ ఇస్తాడు.